హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు చేనేత మగ్గం గురించి చూపిస్తున్నాను, చూసేయండి. కనిపిస్తుంది కదా వీడియోలో, దాన్ని రాటం అంటారండి, సైకిల్ చక్రం రాటం. అయితే కండీలు చుడుతున్నారనమాట, చుట్టేది మా అమ్మగారే. అలా ఆ రాటాన్ని అట్లా చేత్తో తిప్పి ఇంకొక చేత్తోనేమో అలా పోగు పట్టుకొని దారం పట్టుకొని ఆ వీటిని ఊసలు అంటారండి. ఈ ఊసల మీద ఆ దారం పోసుకుంటారనమాట. ఆ దారం పోసిన తర్వాత ఇలా ఉంటుంది, కండి అంటారు దీన్ని. వైట్ ఇది కోన్ అంటారండి. అది ఒక సోలానికి గుచ్చి అలా దాని నుంచి దారం తీసి ఆ ఊసకు చుట్టుకోవాలి. అలా చుట్టుకుంటే వాటిని కండ్లు అంటారు. ఇవి ఎందుకు పనికి వస్తాయి అని చూస్తున్నారు కదా, ఆ వైట్ కోన్ గురించి కూడా చూపిస్తాను. కలర్స్ ఇస్తారండి మనకి, కలర్గా ఉంటాయి. వైలెట్, రెడ్, వైట్, అలా కలర్స్, చాలా కలర్స్ ఉంటాయి. బ్లాక్, ఎన్ని కలర్స్ అయినా సరే ఉంటాయి అన్నమాట వాటిల్లో. ఆ కలర్స్ ఇస్తారా, వాటిని అట్లా కండ్లాగా చుట్టుకుని మగ్గంలో వేసుకొని నేసుకుంటే మనకి చీర రెడీ అవుతుందండి. ఇట్టా కోను, నిండు కోన్లు ఇస్తారు, ఇట్టా ఉంటుంది అన్నమాట. వాటిని తడుపుకొని చుట్టుకోవాలి. తడపకుండా అలా చుట్టేసారనుకోండి, అది మొత్తం పట్టుది కదా, ఉల్లొచ్చేస్తుంది అనమాట, ఊడిపోతుంది. అందుకని తడుపుకోవాలి. కండ్లాగా చుట్టిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. దీన్ని నాడి అంటారండి. మనం కండ్లు చుట్టాం కదా, దీనికి సెట్ చేసి అదిగో కనిపిస్తుంది కదా వైట్గా, దాన్ని పూస ఉంటుందండి ఆ నాడికి. దాంట్లో నుంచి దారం తీసుకొని అది అలా సొరుగులో వేసుకొని అలా నేసుకోవటమే. కింద మన కాళ్ళ కింద పాంకోడి చెక్కలని 2 ఉంటాయండి. 2 కాళ్ళకి అటొక చెక్క ఇటొక చెక్క, 2 కాళ్ళ కింద. అవి మనం తొక్కుతుంటే అవి కనపడుతున్నాయి కదా, ఒళ్ళు అంటారు వాటిని. కిందకి పైకి వస్తుంది అనమాట అది. అప్పుడు అవి తొక్కినప్పుడు వాటికి అని పడుతుంది అనమాట. అనిలో నుంచి నాడెళ్ళినప్పుడు అప్పుడు మనకు ఆ చీర రెడీ అవుతుంది అనమాట, అల్లికలాగా వచ్చిద్ది అనమాట. పైన కనిపిస్తుంది కదండి దండలాగా, దాన్ని చైన్ డాబీ అంటారు. అది చీర అంచు వస్తుంది అనమాట. అది కదిలినప్పుడు మనం పాంకోడి చెక్కలు తొక్కినప్పుడు ఇది కదులుతుంది, మనకి చీర అంచు రెడీ అవుతుంది అనమాట. మన కాళ్ళల్లోనూ చేతుల్లోనే ఉందండి పనంతా, చీర రెడీ.